శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E5 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E5 రోడ్డు పెనుమాక దగ్గర నుండి అనంతవరం వరకు 19 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మేజర్ ఆర్టీఎల్ రోడ్డు. ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ఈ రోడ్డు 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకే ఏంటంటే టన్నల్ కూడా రాబోతుంది. ఆ టన్నల్ కి సంబంధించి ప్రెసెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. టన్నల్ వచ్చేసి పెనుమాక వైపు నుండి అయితే టన్నల్ అయితే నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు ప్రెసెంట్ పెనుమాక దగ్గర నుండి అనంతవరం వరకు ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. సర్వీస్ రోడ్లతో పాటు యూటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ పెనుమాక దగ్గర నుండి అనంతవరం వరకు E5 రోడ్డుకి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే చూపిస్తాను. ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటా అని చెప్పి. ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి E5 N16 రోడ్ జంక్షన్. ఈ జంక్షన్ దగ్గరే గ్రావిటీ కెనాల్ పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ కి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. గట్టర్ లాంచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియోలో పెనుమాక దగ్గర నుండి ఈ అనంతవరం వరకు ఈ రోడ్డుకి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేం పనులు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో అని చెప్పి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న జంక్షన్ వచ్చేసి E5 N2 రోడ్ జంక్షన్ అంటారు. N2 రోడ్డు ఉండవల్లి దగ్గర నుండి పెనుమాక వరకు 2.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రిజర్వాయర్ వచ్చేసి పెనుమాక రిజర్వాయర్. అలాగే దూరంగా కనిపిస్తుంది కృష్ణాయపాలెం విలేజ్. అది ఇక్కడ కనిపిస్తున్న కెనాల్ వచ్చేసి కొండవీటి వాగు. ఇది ఈ కొండవీటి వాగు పెనుమాక రిజర్వాయర్ దాటిన తర్వాత ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు అయితే వెళ్తుంది. ఈ E5 రోడ్డు N1 రోడ్డు దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. N1 రోడ్డు నొలకపేట వైపు అయితే ఉంటుంది. ప్రెసెంట్ N1 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అటువైపు E5 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఈ E5 రోడ్డు వచ్చేసి N3 రోడ్డు జంక్షన్ దగ్గర నుండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది E5 N3 రోడ్ జంక్షన్ అంటారు. N3 రోడ్డు పెనుమాక దగ్గర నుండి నవలూరు వరకు 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ E5 రోడ్డుకే ఏంటంటే పెనుమాక నొలకపేట మధ్యలో ఉన్న కొండ వైపు టన్నల్ అయితే రావాల్సి ఉంది. ప్రెసెంట్ వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇటువైపు అంతా చూడండి, LHS RHS వైపు రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ N4 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 N4 రోడ్ జంక్షన్ అంటారు. N4 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ పాలవాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి పిల్లర్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ పాలవాగు క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ క్రాస్ అయిన తర్వాత ఒక చిన్న బిట్ వరకు ఇంకా వర్క్ ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది దాటిన తర్వాత నుండి E5 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ అయింది. ఇది 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఇది ఒక మేజర్ ఆర్టీఎల్ రోడ్డు. దీనికి రెండు వైపులా సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి, LHS RHS వైపు. ఇంకా యూటిలిటీస్ ని అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. మధ్యలో ఏదైతే ఉందో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన ప్రాజెక్టు మధ్యలో ఎలివేటెడ్ కారిడార్ వైపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ దానికి సంబంధించి ప్రెసెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి సర్వీస్ రోడ్లతో పాటు యూటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడొచ్చు, LHS RHS వైపు స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఇక్కడ N7 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 N7 రోడ్ జంక్షన్ అంటారు. N7 రోడ్డు తాళ్ళాయపాలెం దగ్గర నుండి నిడమరు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ E5 రోడ్డు మొత్తం 16 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. ఎండింగ్ లో వచ్చేసి N17 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే రోడ్ ఎండ్ అవుతుంది.
ఇటువైపు అంతా చూడండి ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక చిన్న బిట్ వరకు ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను ఈ రోడ్లకి సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వర్క్ ప్రోగ్రెస్ చూపించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రెజెంట్ రోడ్డు నిర్మాణ పనులు ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి ఎవరికీ అప్డేట్ అయితే లేదు. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్క రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఎన్10 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్10 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్10 రోడ్డు ఉద్దండి రాయనపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా బావుంది. ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ అయితే పెంచుకున్నారు. అలాగే యుటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం 6-7 వరకు యుటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎన్11 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్11 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండే కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఇది ఎంటర్ అవుతుంది. ఈ E5 రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియాలోని మనకి గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ 2 సిటీస్‌ని అయితే డివైడ్ చేస్తుంది. దీనికి రైట్ సైడ్ వైపు ఐకానిక్ టవర్స్ ఇంకా అసెంబ్లీ అయన్నీ నిర్మిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి హైకోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. హైకోర్ట్ జడ్జెస్ బంగ్లాస్ ఇయన్నీ ఉంటాయి. అలాగే ఇటువైపు కూడా ఏంటంటే డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎన్12 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్12 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్12 రోడ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే డబ్ల్యూఎంఎం లేయింగ్ కంప్లీట్ అయింది. ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే మొత్తం కర్బ్ స్టోన్స్ చేసుకొని డీబీఎం లేయింగ్ కోసం రెడీ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఎన్13 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్13 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్13 రోడ్డు అబ్బరాజుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది తుళ్ళూరు ఊర్లో నుండి అయితే క్రాస్ అయ్యి వెళ్తుంది. ప్రెజెంట్ ఇటువైపు అంతా వర్క్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఈ ఎన్13 రోడ్డు దాటిన తర్వాత ఈ ఊరికి అటువైపు వచ్చేసి ఎన్14 రోడ్డు అయితే వస్తుంది. ఇక్కడే ఎన్14 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్14 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్14 రోడ్డు వచ్చేసి బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్‌కి లెఫ్ట్ సైడ్ వైపు ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. అలాగే ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే డీబీఎం లేయింగ్ కంప్లీట్ అయింది. ఆర్‌హెచ్‌ఎస్ వైపు డబ్ల్యూఎంఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఎన్15 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్15 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు డీబీఎం లేయింగ్ అంతే కంప్లీట్ అయిపోయింది. అంటే 2 సర్వీస్ రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఇంకా యుటిలిటీస్ కూడా చాలా వరకు అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయింది. అలాగే ఇక్కడ ఎన్16 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్16 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే గ్రావిటీ కెనాల్ కూడా క్రాస్ అవుతుంది. ఈ గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట ఇక్కడ సర్వీస్ రోడ్ల పైన బ్రిడ్జ్‌లు అయితే నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్‌కి సంబంధించి గటర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇటువైపు కూడా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఎన్17 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 ఎన్17 రోడ్ జంక్షన్ అంటారు. ఎన్17 రోడ్డు దొండపాడు దగ్గర నుండి నెక్కల్లు వరకు 7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత నుండి కూడా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ చూడండి. సర్వీస్ రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.